హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం బీరకాయ శనగపప్పు కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో ఒక పావు కప్పు పచ్చి శనగపప్పుని వేసి వాష్ చేసుకుని కొద్దిగా నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg లేత బీరకాయని తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసుకుని పైన స్కిన్ తీయకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. బీరకాయ లేతగా ఉంది కాబట్టి నేను స్కిన్ తీయట్లేదండి. పైగా స్కిన్ని అలాగే ఉంచడం వల్ల కాస్త ఫైబర్ యాడ్ అవుతుంది కాబట్టి అలాగే ఉంచేసాను. మీకు ఇష్టం లేకపోతే స్కిన్ని పీల్ చేసి పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. మీరు ఒకవేళ ఎక్కువ బీరకాయలను తెచ్చుకుంటే గనక ప్రతి బీరకాయని కట్ చేసినప్పుడు ఒక చిన్న ముక్కని టేస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక్కొక్క బీరకాయ చేదుగా ఉంటుందండి, అది చెక్ చేసుకొని వేసుకోండి. ఒకవేళ చెక్ చేయకుండా అన్ని కట్ చేసి వేసేస్తే మాత్రం కూర చేదొచ్చేస్తుందని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత చిన్న ముక్కలుగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయల తరుగుని వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేపుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసి కలుపుకోవాలి. బీరకాయలు చూడడానికి పెద్దగా కనపడతాయి కానీ అది కుక్ అయిన తర్వాత ఎంతో కర్రీ అవ్వదండి, మగ్గిపోయి చాలా తక్కువ కర్రీ అవుతుంది. 3-4 నిమిషాల తర్వాత నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. బీరకాయ కుక్ అవ్వడానికి పెద్దగా టైం పట్టదండి. పచ్చిశనగపప్పుని నానబెట్టి వేసాం కాబట్టి ఆవిరికి త్వరగా కుక్ అయిపోతుంది. నానబెట్టే టైం లేకపోతే ఖచ్చితంగా విడిగా ఉడికించి మాత్రమే వేసుకోవాలి, లేదంటే బీరకాయ నుజ్జు అయిపోతుంది, పచ్చిశనగపప్పు మాత్రం ఉడకదు. ఒక 5-6 నిమిషాల తర్వాత మూత తీసి 1 టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. కారం పచ్చివాసన పోయిన తర్వాత 1/2 కప్పు నీళ్ళని వేసి కుక్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ కాస్త దగ్గర పడ్డాక 1/2 స్పూన్ గరం మసాలాని వేసి మిక్స్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ. బీరకాయల్లో డైజెస్టివ్ ఫైబర్తో పాటు వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉండడం వల్ల ఇది డయాబెటిక్ పేషెంట్స్కి కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ చాలా మంచిది.